దేవునికి స్తోత్రం. ప్రభు యొక్క మహాకృపను బట్టి మరి సంవత్సరాంతపు 3 రోజుల ఉపవాస ప్రార్థనలలో దేవుడు 2వ దినంలోకి మనల్ని ప్రవేశపెట్టాడు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. మరి ఉదయకాల సెషన్లో మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసి ప్రార్థనలోకి వెళదాం. 42వ కీర్తన, కీర్తనల గ్రంథం 42 మొదటి 2 వచనాలు. నేను ఒక వచనం చదువుతాను, మీరందరూ కలిసి మరొక వచనం చదవండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. మళ్ళీ 2వ వచనాన్ని బిగ్గరగా అందరం కలిసి చదువుకుందాం. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడేదను. చాలండి. చదువుకున్న లేఖన భాగం చేరి రాగలిగిన మన హృదయాలకు ఈ ఉదయకాల ఉపవాస ప్రార్థన ప్రతిష్ఠిత నిమిత్తమై హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందున్నటువంటి ప్రియమైన వారులారా, మనం ఈ దినపు ధ్యానంలోకి వెళ్ళడానికి ముందుగా గడిచిన ఉపవాస దినం మనమేం ధ్యానం చేశామో ఆలోచన చేద్దాం ఒకసారి. యోవేలు ప్రవక్త ఇశ్రాయేలీయులందరికీ కూడా పిలుపునిచ్చాడు. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి అన్నాడు. ఎప్పుడంటే పసరు, గొంగలి, మిడతలు, చీడ పురుగులు వారి పంటను నాశనము చేసి వారికి నష్టము, హాని కలగజేసిన తరువాత ఇప్పుడైనను అన్నాడు. ఇశ్రాయేలు జీవితంలోనే కాదు, మన ఆత్మీయ జీవితంలో కూడా ఎంత నష్టము పొందినను మరలా మనకొక పిలుపు, అవకాశం దేవుడిస్తా ఉన్నాడు. మన ఆత్మీయ జీవితాన్ని నూతనపరుచుకొని దేవుని కృపను పొంది తిరిగి నూతనంగా అభివృద్ధి పొందడానికి. మరి ఇశ్రాయేలీలకు అంత నష్టం ఎందుకు వచ్చింది? దేవుని పిల్లలే కదా. అంటే వారు దేవుణ్ణి నిరాకరించినందున, విసర్జించినందున దేవుడు వారికి ఎడముగా ఉండి వారికి విరోధముగా ఉండి నడిచాడు. అయితే వారి మీద వాత్సల్యత గలవాడు గనక తండ్రి తనయుల ఎడల జాలిపడినట్టు జాలిపడే దేవుడు గనక మరలా వారిని తను చేర్చుకోవాలని ఆశపడి ఇప్పుడైనను ఉపవాసం ఉండండి అన్నాడు. అంతేకాదు, ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడి అన్నాడు. 2వ విషయములో ఇప్పుడైనను అంటే, పౌలు ఓడలో ప్రయాణం చేసేటప్పుడు మొదటే వద్దని చెప్పాడు, కానీ పౌలు మాట వాళ్ళు వినలేదు. ఓడలో ప్రయాణమై వెళ్ళిపోయారు. సముద్రంలో తుఫాన్ వచ్చింది, హానియు నష్టము కలిగింది.
ఆహార పదార్థాలన్నీ కూడా నీళ్ళల్లో పారవేశారు, బరువు గల వస్తువులన్నీ పారవేశారు. అయితే దేవుని దూత పౌలుతో చెప్పాడు, పౌలు 276 మందితో ధైర్యపరుస్తూ చెప్తున్నాడు, ఇప్పుడైనను మీరు ధైర్యము తెచ్చుకొనుడి అంటూ ఉన్నాడు. ఆ ఓడలో ఉన్న వారికి అందరికీ భద్రత కలిగింది. 14 రోజులు అన్నపానాలు పుచ్చుకోలేదు, ఉపవాస దినం గడిచిపోయింది. వీరు మరొక రకంగా ఆహారం లేకుండా ఉండవలసిన పరిస్థితి వారికి ఏర్పడింది. మన జీవితాలలో ఎంత తీవ్ర నష్టం, హాని కలిగినా దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుంటే సమస్తము కూడా మనం సంపాదించుకుంటాం. అమాలేకీయులు దావీదునంతా దోచుకొని వెళ్ళారు, కానీ దావీదు దేవుని యొద్ద విచారణ చేశాడు, దేవుని కృప పొందుకున్నాడు. కొద్దిదేమి గొప్పదేమి, దావీదు సమస్తమును సంపాదించుకొనేను అన్నాడు. అన్ని నష్టాలను దావీదు తిరిగి లాభాలుగా మార్చుకున్నవాడిగా చూశాం. అంతేకాదు, ఇప్పుడైనను ఆయన నీ మనవి అంగీకరించునని నేను ఎరుగుదును అన్నాడు. మన హృదయాలు ఎప్పుడైతే దేవునితో సమ్మతి పరుచుకుంటామో మనం ఏది అడిగినా ఆయన అది అందిస్తాడు. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదంటే ఆయన చిత్తానుసారంగా మనమేది అడిగినా అది మనకు ఆయన అనుగ్రహిస్తాడు. ఎస్తేరు ఉపవాసం ఉన్నది, ఎస్తేరు ధైర్యము తెచ్చుకుంది, ఎస్తేరు రాజునద్దకు వెళ్ళి మనవి చేసింది. అసలు ఎస్తేరు మనవి చేయడానికి ముందే రాజు అడుగుతున్నాడు, ఎస్తేరు నీ మనవి ఏమిటి, నీకేం కావాలి, రాజ్యంలో సగభాగం మట్టుకు నీకు ఇచ్చేదనా అన్నాడు. ఆయనకు అనుకూలులు ఏమి అడిగినా అది ఆయన ఇస్తాడు, ఇప్పుడైనా ఇస్తాడు. కాబట్టి మనం ఇప్పుడైనా మన హృదయాలను ఆయనతో సమ్మతిపరుచుకొని ఆయన ఎదుట మనం మనవి చేయవలసిన వారంగా ఉన్నాం. ఇది ఉదయకాల ధ్యానంలో మనం జ్ఞాపకం చేసుకున్న విషయాలు. రాత్రి ఏలియన్న గారు మనతో దేవుని వాక్యాన్ని పంచుకున్నారు. వివేకము కలిగి దేవుని వెతుకువారు కావాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. బుద్ధిహీనుడు దేవుడు లేడు అంటాడు, తెలివి లేనివాడు దేవునికి ప్రార్థన చేయకయే ఆహారాన్ని మింగుతాడు. అంటే ఆహారమే కాదు, ఏదైనా సరే దేవునికి ప్రార్థన చేయకుండానే ఉంటాడు. అవివేకి తెలివి లేనివాడు ప్రార్థన చేయనివాడు. వివేకి ప్రార్థిస్తూ దేవుణ్ణి వెతుకుతూ ఉంటాడు. రక్షణ లేనప్పుడు మనందరం దేవుడు లేడు అన్నాము, లేదా ప్రార్థన లేకుండానే ఉన్నాము. ప్రభు రక్షించుకున్నాడు. ఇప్పుడు మనుష్య కుమారుడు మనకు వివేకం ఇచ్చాడు. ఆ వివేకముతో దేవుణ్ణి మనం వెతకాలి. ఆ వివేకంతో వెతుకుతున్నప్పుడు దావీదు అన్నాడు, ఆయన నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనము చేత, నీ ముఖ దర్శనము చేత నా ఆశ తీర్చుకొందును అన్నాడు. మరి వివేకం గలవారు దేవుణ్ణి లక్ష్య పెట్టాలి, దేవునితో సహవాసం చేయాలి, దేవుని మాట వినాలి. ఎప్పుడైతే మనం ఆయనతో సహవాసం చేస్తూ ఆయన ముఖదర్శనం చూస్తూ ఉంటామో అప్పుడు మన ఆశలన్నీ కూడా దేవుడు తీర్చేటువంటి వాడిగా ఉంటాడు. దేవుడు మన మనవి అంగీకరించేవాడిగా ఉంటాడు. అందునిమిత్తమే కదా నేను ఆలస్యము చేయుచున్నానన్నాడు. మీ అందు కరుణ చూపించవలననే ఆలస్యం చేయుచున్నాను, మీ మీద దయ చూపించవలనని నేను నిలువబడి ఉన్నాను అన్నాడు. సేవకులు, విశ్వాసులు, పెద్దలు, పిన్నలు అందరి ఎడల ఆయన దీర్ఘశాంతం చూపిస్తున్నాడు.
అందరి ఎడల ఆయన దీర్ఘశాంతుడిగా ఉన్నాడు కాబట్టి మనం ఏ మాట అన్నా నడుస్తుంది, ఏది చేసినా చెల్లుతుంది అనుకోకూడదు. దేవుడు మన కొరకు కనిపెడుతున్నాడు కాబట్టి వివేకముతో ఆయనను సేవించేటువంటి వారంగా ఉండాలి. అలాంటి వారిని దేవుడు కోరుతున్నాడని మనం గుర్తిస్తూ మనం విజ్ఞాపన చేసిన వారంగా ఉన్నాం. ఇక ఈ ఉదయకాలం మరొక కొంత వాక్య ధ్యానాన్ని మనం కలిగి ఉందాం. 42వ కీర్తన. ఈ కీర్తన కోరహు కుమారులు రచించిన కీర్తన. కోరహు తిరుగుబాటుదారుడు. దేవుడు ఏర్పరచుకున్న మోషేకు అహరోనులకు కోరహు తిరుగుబడి అతనితో పాటు 250 మంది అతన్ని ఏకీభవించి భూమి నెరవిడిచి దేవుని కోపము చేత సజీవంగా వారు సమాధి చేయబడ్డారు. కానీ కోరహు కుమారులు దేవుని వివేకాన్ని పొందుకొని చేసిన తప్పుకు వారు దాంట్లో పాలిభాగస్తులు కాకుండా పారిపోయి దేవుని బలిపీఠాన్ని పట్టుకున్నారు. ఆ బలిపీఠపు కొమ్ములను పట్టుకున్నారు. భూకంపం భూమి నెరవిడిచి మందిరము వరకు వచ్చింది కానీ మందిరం లోపలికి రాలేకపోయింది. ఆ బలిపీఠపు కొమ్ములు వారు పట్టుకున్న కారణాన వారు దేవుని కృపను పొందారు. అయితే కోరహు కుమారులు చావలేదు అని సంఖ్యాకాండంలో దేవుడు రాశాడు. తండ్రి మీదకి కోపం వచ్చింది కానీ పిల్లల మీదకి దేవుని కోపం రాలే. వారు వివేకముతో పరిగెత్తి బలిపీఠపు కొమ్ములు పట్టుకొని ధన్యులయ్యారు. ఆ కోరహు కుమారులు అప్పటి నుంచి మోషే కాలము నుంచి దావీదు కాలము వరకు కూడా తరతరాలుగా పిచ్చుకల్లాగా బలిపీఠము దగ్గరే ఉండి ఆయనకు సేవ చేయడానికి ఇష్టపడ్డారు. ఇక్కడ కోరహు కుమారులు అంటే కేవలం కుమారులనే కాదు, మనవలు మనవరాండ్రు తదనంతరం ఉన్న సంతానమంతా కూడా దేవుడు కలిపి కోరహు కుమారులు అని సంబోధిస్తూ వచ్చాడు. వారు రాసిన ఈ కీర్తనలో వారి ఆశ స్పష్టముగా మనకు కనబడుతూ ఉంది. మొదటి వచనం, 2వ వచనం చదవండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము. దుప్పి ఎక్కడ నీళ్లు పడితే అక్కడ నీళ్లు తాగదు. అది నీటి వాగుల కొరకు ప్రయాణం చేస్తుంది. స్వచ్ఛమైన నీటిని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దుప్పికి నీటి వాగుల మీద ఎంత ఆశ ఉన్నదో పోలుస్తూ చెప్తా ఉన్నాడు, నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది అన్నాడు. ఈనాడు ఆశీర్వాదానికి పునాది ఆశే. దేవుని కొరకు ఆశపడిన వారి ఆశను ఆయన తృప్తిపరుస్తాడు. కోరహు కుమారులను ఆశీర్వదించినట్లుగా ఆశీర్వదిస్తాడు. వీళ్ళు ఇంకా ఏమంటున్నారు? 2వ వచనం చదవండి. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. కృపగల జీవము గల దేవుని కొరకు ఆ తృష్ణగొనుచున్నది. తృష్ణ అంటే దాహం, దప్పిక. తృష్ణగొనుచున్నది, ఆశపడుచున్నాను అని చెప్తున్నారు. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు. కోరహు కుమారుల తరతరాలు కూడా ఇదే ఆశతో బ్రతికారు. పిల్లలందరూ కూడా నేను ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధానానికి వెళ్ళాలి, నేను ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధిన కనబడాలి అన్న ఆశ వాళ్ళల్లో ఉంది. వారి తృష్ణను దేవుడు తృప్తిపరిచాడు. వారు దేవుని నామాన్ని మహిమపరిచినట్లుగా ఆశీర్వాదం పొందారు. ఈనాడు మనకి ఇలాంటి ఆశ ఉందా? ఎప్పుడు దేవుని సన్నిధానానికి వెళ్ళాలి, ఎప్పుడు దేవుని సన్నిధిన కనబడాలి అన్న ఆశ ఉందా?
ఆయన రాకడ ఆసన్నమవుతున్న దినాలలో మందిర ఆవరణం, మందిరం పట్ల మనకు మమకారం తగ్గిపోతూ ఉంది. బద్ధకం కావచ్చు, సోమరితనం కావచ్చు, అలక్ష్యం కావచ్చు, మన ఆధ్యాత్మిక జీవితాలను ఆవరించి మనము దేవునికి దూరస్తులమై ఆశలన్నీ కూడా ఎండిపోయే స్థితికి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. ప్రియులారా, ఆశ ఉంటే దాని కొరకు మనం ఏదైనా చేయగలుగుతాం. ఎంత సమర్పణైనా, ఎంత పోరాటమైనా, ఎంత ప్రయత్నమైనా చేస్తాం. ఆశ ఏ లేదనుకో మనం ఆయన ఆలయంలో కూర్చోలేం, ఆయన మాటలు వినలేం, ఆయన పాటలను ఆనందించలేం. ముళ్ళ మీద కూర్చున్నట్టుగా ఉంటుంది, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలనిపిస్తూ ఉంటుంది. అయితే ఆశ కలిగిన వారు, దప్పిక కలిగిన వారు ఇంకా కొంచెం ఉంటే బాగుండు, ఇంకా కొంచెం పెడతారా, ఇంకా కొంచెం వాక్యం చెప్తారా, ఇంకా కొన్ని ఎక్కువ పాటలు పాడుకుందామా అనేటువంటి ఆశతో ఉంటారు. ఈ కొరగు కుమారులు ఎంత ధన్యులు. వారి మనసంతా ఎల్లప్పుడూ ఆ ఆలయం మీదనే, ఆ ఆవరణ మీదనే, ఆ బలిపీఠం మీదనే ఉంటా ఉంది. 84వ కీర్తన 1-2 వచనాలు. 84వ కీర్తన 1-2 వచనాలు. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిర ఆవరణములను నా ప్రాణం ఎంతో ఆశపడుతా ఉన్నది. అది సొమ్మసిల్లుతా ఉన్నది. చదవండి. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము, నా శరీరమును, నా హృదయము కేకలు వేస్తా ఉంది, నా శరీరము కూడా ఆనందముతో కేకలు వేస్తా ఉంది అన్నాడు. ఈ అనుభవం మనం పొందుతా ఉన్నామా? నా సన్నిధి వెతుకుడి అని నువ్వు సెలవీయగా, నీ సన్నిధిని నేను వెతికెదనని నా హృదయము నీతో అనేను అన్నాడు దావీదు. కానీ శరీరం ఒప్పుకోదుగా. నువ్వు ఇప్పుడేం వెళ్తావు ఆరాధనకి, కాస్త ఆలస్యంగా వెళ్ళు, మళ్ళీ అది 3 గంటల వరకు ఉండాలి అని శరీరం మనతో చెప్తా ఉంటుంది. శరీరం మన మాట వినదు, మనల్ని తన మాట వినేటట్టుగా మరుచుకుంటూ ఉంటుంది. అందుకే యేసయ్య అన్నాడు, ఆత్మ సిద్ధమే, శరీరము బలహీనము అన్నాడు. దేవుని సన్నిధి వెతికే ఆశ మనకుంటే హృదయంలో సిద్ధపడగానే శరీరాన్ని కూడా దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ శరీరం ఆనందముతో కేకలు వేయుచున్నది అన్నాడు. మరొక చోట సురక్షితముగా ఉన్నది అంటున్నాడు. 16వ కీర్తనకు రండి. 16వ కీర్తన 9-10 వచనాలు. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా. ఎందుకంటే దేవుని ఇల్లే, దేవుని మందిరమే మన ప్రాణాత్మ దేహాలకు భద్రత. ఆశపడ్డ కొరగు కుమారులకు ఏ హాని కలగలేదు, వారి శరీరాలకు కలగలేదు, వారి ప్రాణాత్మ దేహాలలో ఏ నష్టము కలగలేదు. ఈ 2024 సంవత్సరం దేవుడు మన ఎడల ఎంత దయ చూపించాడు. మనం ఎలాంటి ఆశ కనుపరుస్తున్నాము, తృష్ణగొనుచున్నామా? ఎప్పుడు వచ్చేదను, ఎప్పుడు వచ్చేదను. ఎప్పుడైనా సరే మనం ఈ ఆశ కలిగి ఉంటే మన హృదయము హర్షిస్తుంది, శరీరము సురక్షితంగా ఉంటుంది, శరీరము కూడా ఆనందముతో కేకలు వేస్తుంది అన్నాడు. కాబట్టి ఆశపడే వారందరూ ధన్యులు. శరీరంలో వచ్చే కడుపు నొప్పి, కాలు నొప్పి, తలనొప్పి, జలుబు ఇవేవి కూడా అడ్డంగా ఉండవు.
ఇంకో మాటలో చెప్పాలంటే దేవుని పునరుద్ధాన శక్తి మన శరీరంలో ప్రవహింపజేస్తుంది. వాస్తవానికి అవన్నీ ఉన్నప్పటికీ కూడా దేవుడే మనల్ని బలపరిచి ఆనందముతో కేకలు వేసే స్థితి మన శరీరానికి ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు. అంటే ప్రియులారా, ఆశను కలిగి ఎప్పుడైనా తృష్ణ కలిగి ఉండడం మనకు ధన్యత. వాస్తవానికి ఎవ్వరు ఎప్పుడు తండ్రిని చూడలేదు. ఇప్పుడైనా ఉపవాసం ఉన్నామన్న దేవుడు ఎవ్వరు ఎప్పుడూ కూడా చూడని తన్ను తాను మనకు బయలుపరుచుకున్నాడు. రక్షణ ఇచ్చాడు, ప్రాణం పెట్టాడు, ఎంతో దీవెన మనకు కలుగజేశాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం చదవండి. ఎవడును ఎప్పుడైనను ఆ దేవునిని ఎందుకు చూడలేదు? చూచి కూడా బ్రతకనేరడు అని లేఖనంలో ఉంది. ఎప్పుడైనను దేవుడిని చూడలేదు. ఎందుకంటే ఆయన ఎవ్వరు సమీపింపరాని తేజస్సులో తండ్రి కుమార పరిశుద్ధాత్ముడిగా వాసం చేసేవాడు. మనం సూర్యుని దగ్గరికి వెళ్ళాలంటేనే మాడి మష అయిపోతాం రనక. వింటున్నారా? ఎక్కడికి వెళ్తే నశించిపోతాం మనం? సూర్యుని దగ్గరికి. లేదా సముద్రపు అడుగు భాగానికి వెళ్ళినా కూడా మన ప్రాణాలు నిలువవు. దేవుణ్ణి చూడాలంటే ఎంత ప్రభావాన్ని మనం తట్టుకోవాలి. అందుకే మోషేతో అన్నాడు, నన్నెవరు చూడరు, చూచి బ్రతకలేరు అన్నాడు. సరే, నువ్వు నన్ను చూడాలనుకుంటున్నావు కాబట్టి నీ కన్నులు నేను మూస్తాను, నీ ఎదుట నుంచి వెళ్ళిపోతుంటుండగా నువ్వు నన్ను చూడొచ్చు అన్నాడు. అప్పుడు మోషే దేవుడు వెళ్ళిపోతుంటుండగా ఆయన వెనుక పార్శ్వాన్ని చూశాడు, దేవుణ్ణి చూడలేదు. కానీ లేఖనాలలో రాయబడి ఉంది కదా, దేవుణ్ణి మోషే ముఖాముఖిగా చూచాను అని. ఎలా చూడగలిగాడంటే ఆ సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు తన్ను తాను ఎంతగానో తగ్గించుకొని మోషే కన్నులకు కనబడే అంత ప్రభావాన్నే కలిగి వచ్చాడు. అప్పుడు మోషే చూడగలిగాడు, అబ్రహాము చూడగలిగాడు, వారు ధన్యులయ్యారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు బయలుపరచకపోతే ఎవ్వరూ ఆయనను చూచేవారు కాదు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం మిగతా భాగం కూడా పూర్తి చేయండి. 18వ వచనం. తండ్రి రమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను అన్నాడు. ఆయన బయలుపరచకపోతే మనం ఎన్నటికీ దేవుణ్ణి చూసేవారం కాదు. 15వ వచనం కూడా చదవండి. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు, నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు, ఆయన నాకంటే ముందటివాడు. 14 చదవండి. ఆ వాక్యము శరీరధారి అయి తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను చూడండి. దేవుణ్ణి చూడడానికి ప్రభువైన యేసుక్రీస్తు అను మాధ్యమాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. యేసుక్రీస్తు ద్వారా మనము తండ్రి అయిన దేవుణ్ణి చూడగలుగుతూ ఉన్నాం. అందుకే అన్నాడు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు అన్నాడు. ఎప్పుడైనా చూడని దేవుణ్ణి యేసుప్రభు వారు మనకు బయలుపరిచారు. మరి ఆయనను నువ్వు రక్షకుడిగా అంగీకరించావా? నీ పాపం ఒప్పుకొని ప్రభువుని సొంత రక్షకుడిగా నువ్వు స్వీకరిస్తే దేవునిని చూచే ధన్యత నీకు లభిస్తుంది. ఆయన స్వరం వినే భాగ్యము లభిస్తుంది. రక్షణ లేకపోతే మనం ఆయన సత్యాన్ని గుర్తించలేము, మరి నరకానికి నాశనానికి పాత్రులమై ఉంటాం. యేసే అద్వితీయ దేవుని స్వరూపి.
ఆయన తత్వం యొక్క మూర్తిమంతం. దేవుడు ఎలా ఉంటాడో యేసయ్య చూపిస్తూ వచ్చాడు. కాబట్టి ఎప్పుడైనా చూడని తండ్రి లేదా దేవుణ్ణి యేసుక్రీస్తు వలన మనం చూడగలుగుతా ఉన్నాం. ఆయన కలిగి ఉన్నవారు ధన్యులు, రక్షణ పొందిన వారు ధన్యులు. ఆయన ఏర్పాటులోకి వచ్చిన వారందరూ కూడా ఆశీర్వదింపబడిన వారే. ఒకప్పుడు లేని ధన్యత ఇప్పుడు క్రీస్తు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇశ్రాయేలీలకు కూడా అట్టి కృప ఇచ్చాడు. అయితే వారు దాన్ని నిలుపుకోలేకపోయారు. ఎప్పుడైనా ఎవ్వరు చేయలేని కార్యాలను వారు చేస్తూ వచ్చారు. రక్షణ పొందిన దేవుని బిడ్డల గురించి లేదా ఏర్పరచుకున్న తన స్వకీయ సాంపాద్యము గురించి ఆయన ఈ మాటలు చెప్పడం ఎంతో బాధాకరం అనిపిస్తూ ఉంటుంది. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. ఇర్మియా 2:11. దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనా మార్చుకొనేనా? ఈ ప్రశ్న ఎందుకు దేవుడు వేశాడు? ఇశ్రాయేలీయులకు ఎవ్వడూ ఎప్పుడూ కూడా చూపించని దేవుణ్ణి ఆయన చూపించాడు. ఆయన తన్ను తానే వారి కొరకు బయలుపరుచుకున్నాడు. కానీ తీరా ఇప్పుడు వారు ఎలా ఉన్నారంటే, దేవత్వము కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టి దైవత్వము లేని తమ దేవతలను ఏ జనం ఎప్పుడు మార్చుకోరు, కానీ నా ప్రజలు మార్చుకొనిరి అన్నాడు. అయినను చదవండి. నా ప్రజలు ప్రయోజనము లేని దానికై తమ మహిమను మార్చుకొనిరి అన్నాడు. కిత్తీయులు తమ దేవతలను మారవలేదు, కేదారులో కూడా తమ దేవతలు మారలేదు. వారు వాటిని అనుసరిస్తూనే వస్తున్నారు. వాటిలో దైవత్వము లేదు, అవి గొప్ప కార్యాలు కూడా చేయవు. దైవత్వము కలిగిన దేవుడను నేను మీకుంటుండగా ప్రయోజనము లేని వాటి కొరకు నన్ను ఎందుకు మీరు మార్చుతున్నారు అన్నారు. ఇచ్చిన మహిమ విలువ తెలియకపోతే, పొందుకున్న స్థానం విలువ తెలియకపోతే మనం దాన్ని మార్చుకునేటువంటి వారంగా ఉంటాం. 12:13 కూడా చదవండి. ఆకాశమా దీనిని బట్టి విస్మయపడుము, కంపించుము, బొత్తిగా పాడైపోము. ఇదే యెహోవా వాక్కు. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవజలముల ఊటయైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారన్నారు. నిజదేవుణ్ణి విడిచిపెట్టి లోకంలో వేటిని ప్రయోజనము లేని వాటిని మనం వెతుకుతున్నామా? దాని కొరకు మన మహిమను మార్చుకుంటున్నామా? దేవుణ్ణి ఎప్పుడూ కూడా మనం నిర్లక్ష్య పెట్టద్దు. ఇశ్రాయేలీలు ఆ పరిస్థితికి వచ్చారు. అందుకే వారి గురించి దేవుడు బాధపడుతున్నాడు. ఎప్పుడైనా ఎక్కడైనా ఇలాంటిది జరిగిందా అని చెప్పి వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, మనం ఎప్పుడు చూడని దేవుణ్ణి చూసాం. ఎవ్వరు ఇవ్వని, ఎప్పుడు పొందుకోలేని మహిమను పొందుకున్నాం. మన దేవుడు ఎంత గొప్పవాడో గుర్తిస్తూ ఆయనను క్రమముగా అనుసరించి నడిచేటువంటి వారంగా ఉండాలి. ఆయన మీదనే మన మనసు నిలుపుకోవాలి. చూడండి, కన్యక తన ఆభరణాలను మరుస్తుందా? 31వ వచనం, 32వ వచనం ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో, ఈ తరము వారలారా యెహోవా సెలవిచ్చు మాట లక్ష్యపెట్టుడి. నేను అరణ్యము వంటి వాడనైతినా అన్నాడు. అరణ్యంలో కూడా వారి కొరకు ఆయన అద్భుతాలు చేశాడు. గాఢాంధకార
ఆ దేశము వలెనైతినా మేము స్వేచ్ఛగా తిరుగువాడు వారమైతిమి. ఇకను నీ యొద్దకు రామని నా ప్రజలేలా చెప్పుచున్నారు. చదవండి. కన్యక తన ఆభరణాలను మరుస్తుందా? పెళ్లి కుమార్తె తన ఒడ్డానాన్ని మరుచునా? నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను. మీరు ఈ మాట మీ బైబిల్లో అండర్లైన్ చేసి పెట్టుకోండి. నా ప్రజలు. నువ్వు ఒకవేళ దేవుని ప్రజవైతే ఎన్ని మార్లు ఆయనను మరిచిపోయావు? ఈ 2024 సంవత్సరం ఎన్ని ఆదివారాలు ఆయన సన్నిధిని కోల్పోయావు? ఎన్ని శుక్రవార ప్రార్థనలను కోల్పోయావు? ఎన్ని శనివార సంఘ ప్రార్థనలను కోల్పోయావు? ఈ నియామక కూటాలన్నీ ఆయనను సేవించుట కొరకే. ఎన్ని రాత్రికాల ప్రార్థనలు కోల్పోయావు? కారణం ఏదైనా ఉండవచ్చు. దేవుడు అంటున్నాడు, లెక్కలేనన్ని దినములు నన్ను మరచి ఉన్నారు అన్నాడు. ఒక సంవత్సరమైన సంపూర్ణంగా సంఘముతో కలిసే సావాస భాగ్యాన్ని మనం కలిగి ఉంటున్నామా? అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే విషయాలలో ఒకవేళ మనం రాకపోయి ఉండొచ్చు, కానీ నిర్లక్ష్యంతో రావద్దనుకొని మానేసిన దినాలు ఎన్ని? ఆయనకు దూరంగా ఉన్న దినాలెన్ని? మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది అన్నాడు. సొమ్మసిల్లుచున్నది. ఆశే కాదు, చూడకపోతే ఆ ప్రాణము నిలవలేనంత స్థితికి వచ్చింది. ఎంత తృష్ణ కొరగు కుమారులు కలిగి ఉన్నారు. ఎప్పుడు ఎవ్వడు బయలుపరచని దేవుడు ఆయన. ఎప్పుడైనా సరే మార్చుకోకూడని మహిమ అది. ప్రయోజనము లేని వాటి కొరకు మనం మార్చుకుంటున్నామా? దీవెనిచ్చే దేవుని సన్నిధానంలో ఉంటున్నామా? దీవెనను కోల్పోయే లోకంలో మనం ఉంటున్నామా? మనమే యోచించుకోవాలి. ఈ సంవత్సరమైన మంచి తీర్మానంతో ప్రభువును మనం సేవించే వారంగా ఉండాలి. చూడండి, మూడవదిగా యెషయా ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయం. 4వ అధ్యాయము 34వ వచనం చూడండి. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయము 34వ వచనం. మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మీ కన్నుల ఎదుట చేసిన వాటన్నింటి చొప్పున ఏ దేవుడైనను మహత్కార్యములతోనూ యుద్ధముతోనూ బాహుబలముతోనూ చాచిన చేతితోనూ మహాభయంకరమైన కార్యములతోనూ ఎప్పుడైనను వచ్చి ఒక జనములో నుండి తన కొరకు ఒక జనమును తీసుకొని యత్నము. ఈ 34వ వచనంలో ఐగుప్తులో ఆయన చేసిన కార్యాలన్నీ కనబడతా ఉన్నాయి. శోధనలతో, సూచక్రియలతో, మహత్కార్యాలతో, యుద్ధముతో, బాహుబలముతో, మహాభయంకరమైన కార్యాలతో ఇశ్రాయేలును దేవుడు ఏర్పరచుకున్నాడు, తెచ్చుకున్నాడు తన కొరకు. తన బిడ్డలుగా ఉండాలని, తనకు అనుకూలులై ఉండాలని దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. ఎప్పుడైనా ఎవరైనా ఈ కార్యాన్ని చేశారా అని ఇశ్రాయేలీలను దేవుడు ప్రశ్నిస్తున్నాడు. 400 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. ఎంత బాధ వారు పడ్డారు. మనం చూస్తే ఇశ్రాయేలీలు మూల్గిరి అన్నాడు, వారు నిట్టూర్పులు విడిచిరి అన్నాడు. ప్రతిరోజు వారికి దుఃఖమే. ఇంకా వారి ఎడల యుక్తి చేసేటువంటి ఫరో ఉన్నాడు. ఇశ్రాయేలీలేంటి అభివృద్ధి చెందుతున్నారు, వీళ్ళేంటి ఇలాగా జనం ప్రబలితే
మన మీదికే యుద్ధానికి వచ్చి మనల్ని నాశనం చేస్తారని చెప్పి వీళ్ళు ప్రబలకూడదని మరి వ్యతిరేకమైన చట్టాలు చేశాడు. మీలో మగపిల్లవాడు పుడితే వాడిని చంపేయాలి అని ఆజ్ఞ ఇచ్చాడు. ఆ తర్వాత నీళ్ళల్లో నైలు నదిలో పడేయాలని ఆజ్ఞ ఇచ్చాడు. ఇట్లా వాళ్ళు యుక్తి చేశారు, ఇంకా కష్టపెట్టారు, ఇటుకలు చేయమన్నారు, బానిసలుగా వారిని చూస్తూ వచ్చారు. అయితే వీటన్నిటి నుంచి దేవుడు వారిని విడుదల చేశాడు. ఎప్పుడైనా ఏ దేవుడైనా వారి కొరకు ఆ కార్యాలు చేస్తాడా? ఐగుప్తులో దేవుడు 10 అద్భుతాలు చేశాడు. నైలు నదిని రక్తమయం చేశాడు. కప్పలు, ఈగలు, పేలు, అలాగే ఆ ఐగుప్తు నాశనం అవ్వడానికి వడగండ్లను, ఎన్నో రకాలైనటువంటి తెగుళ్లను వారి మీదకి పంపించాడు. చివరికి ఫరో యొక్క పెద్ద కుమారుడు కూడా చనిపోయాడు. ఇశ్రాయేలీయులలో ఒక్క శవము లేదు ఇంటిలో. గొర్రెపిల్ల రక్తం వారి గుమ్మములపై ఉన్నది. ఇన్ని గొప్ప కార్యాలు నీ కొరకు చేసి తన బలమైన చేతితో ఐగుప్తు నుంచి ఆయన నిన్ను విడిపించాడు. ఎంత గొప్ప దేవుడు! ఎప్పుడైనా ఏ దేవుడైనా ఈ కార్యం చేస్తాడో ఆలోచించు అని ఇశ్రాయేలుతో దేవుడు అంటున్నాడు. మనం కూడా పాప బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు మన కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేసి సాతాను చీకటి, శాపపు, ఆ భయంకరమైన అంధకారపు అధికారం చేతిలో నుంచి మనల్ని విడుదల చేశాడు. మన కొరకే ప్రాణం పెట్టాడు. తన స్వకీయ సాంపాద్యమైన ప్రియజనులుగా ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. అందుకే ఆయనను మార్చకూడదు, ఆయన మహిమ మార్చకూడదు. ఆయనకి ఇవ్వవలసిన స్థానం ఆయనకి ఇవ్వాలి. ఎవ్వరికి ఎప్పుడు బయలుపరచబడని దేవుడు నాకు బయలుపరిచి నాకు రక్షణ ఇచ్చాడని గ్రహించాలి. ఇంత ప్రాముఖ్యమైన దేవునికి నేను ఎంత విలువ ఇవ్వాలి, ఎంతగా గణపరచాలని గుర్తించి సేవించడానికి ఎప్పటికప్పుడు ఆయన మందిరంలో ఆవరణలలో మనం నిలిచి ఉండేటువంటి వారంగా ఉండాలి. అంతేకాదు ఆయన చేసిన ఘనకార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ గడగడా వణుకుచూ ఆయనను సేవించేటువంటి వారంగా ఉండాలి. కేవలం ఐగుప్తులోనే కాదు, ఎర్ర సముద్రాన్ని 2 భాగాలుగా చేశాడు. శత్రువు నీళ్ళల్లో మునిగేటట్టుగా చేశాడు. పగలు మేఘస్తంభమై ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభమై ఉన్నాడు. అరణ్యంలో త్రోవగలగజేశాడు. బండ నుండి నీళ్ళిచ్చాడు, పైనుండి ఆహారం ఇచ్చాడు. మాకు మాంసము లేదు అంటే పూరేళ్లను రప్పించాడు. విషపురుగులు, క్రిమి కాటకాలు, భయంకరమైన భీకర అరణ్యములో కూడా వారికి కాపుదలనిచ్చాడు. వారికి ఎంతో మేలు ఉపకారాన్ని చేశాడు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చి తన్ని హత్తుకోమని చెప్పి వారిని ప్రేమించి తన కొరకు ఏర్పరచుకున్నాడు. కానీ నేడు ఇశ్రాయేలీయులు ఆయన మీద తిరుగుబాటు చేసిన వారుగా, ఎదురు తిరిగిన వారిగా ఉన్నారు. మరి వారిని బట్టి దేవుడు అరణ్యంలో కోపగించుకొని వారి సంతానాన్ని నిలుపుతూ వచ్చాడు. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. అందరూ కూడా సజీవులు అవ్వలేదు. మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు అందరూ ఇశ్రాయేలీయులు ఉండలేకపోయారు. కానీ హత్తుకొనిన ఇశ్రాయేలీయులు సజీవులుగా ఉన్నారు అన్నాడు. 2024వ సంవత్సరం 2024వ సంవత్సరంలో మనం సజీవులుగా ఉన్నామంటే కారణం ఏంటి? ఆయన కృప. ఆయన ఇంకా మన మీద దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. హత్తుకునేటువంటి భాగ్యాన్ని మనకిస్తా ఉన్నాడు. హత్తుకుంటే ఎప్పటికీ ఆ దీవెనలు మనకు స్థిరమై ఉంటాయి. ఎప్పుడు ఏ దేవుడు చేయని కార్యాలు ఆయన మన కొరకు చేశాడు, ఇంకా చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైనాను ఆయనను అనుసరించేటువంటి వారంగా ఉండాలి, కానీ వెనుదిరిగేటువంటి వారంగా ఉండకూడదు. అందుకే సంవత్సరాలు జరుగుతూ ఉంటుండగా మనం ఇంకా ఎక్కువ అనుభవాల్లోకి రావాలి. ప్రభుకు సమీపముగా ఉండాలి. ఆయనను నిష్కల్మష ఉదయంతో సేవించేటువంటి వారంగా ఉండాలి. ఓ భక్తుడు పాట రాశాడు, సాతాను శోధన అధికమైన
ఆ చరణం పాడుకుందాం. సాతాను సొమ్మసిల్లక సరి సొమ్మసిల్లక సరి లోకము శరీరము లాగిన లోకము శరీరము లాగిన యేసు కంటే గొప్పవాడెవ్వరు ఈ లోకంలో లేరు. యేసు చాలును అనుకుంటే తృప్తి పొందుతాం. దేవుని యొక్క దయగల దర్శనం ఎప్పుడు మన కనుల ఎదుట ఉంటుంది. ఆయన మహిమా స్వరూపం మనం చూడగలుగుతాము. ఎన్నడూ ప్రయోజనం లేని దాని కొరకు మనం మార్చుకోము. ఆయన మహిమ కొరకు నిలిచి ఉంటాం. అలాగే ఆ దేవుడు చేసిన కార్యాలు ఎవ్వరు ఎప్పుడూ చేయరని గుర్తించి ఆయన హత్తుకొని ఉంటాం. సమూయేలు ఇశ్రాయేలీలందరితో ఏమన్నాడంటే, నేను మీకు ఒక శ్రేష్టమైన మార్గం చూపిస్తాను, మీరు దాన్ని అనుసరించి నడిచారా ధన్యులవుతారు. ఎందుకంటే ఆయన మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టం కలిగి ఉన్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 21-22 నుంచి చదవండి. 12వ అధ్యాయంలో ఆయనను విసర్జింపకుడి, ఆయనను విసర్జించువారు ప్రయోజనము మాలినవై రక్షింపలేని మాయాస్వరూపములను అనుసరిస్తారు. నిజముగా అవి మాయయే. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టం కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము ఆయన విడనాడడు. చదవండి. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయట మానుట వలన అది నాకు దూరమవునుగాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గము మీకు. సమూయేలు ఎంత నిష్ఠతో తన జీవితాన్ని కొనసాగించాడో. సమూయేలు ఆయనకు ఇష్టముగా జీవించాడు. తాను ఏదైతే చేశాడో మరి ఇశ్రాయేలీలకు కూడా అదే నేర్పుతా ఉన్నాడు. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానను అని చెప్తున్నాడు. మీరు కూడా నేర్చుకోండి, ఇతరుల కొరకు ప్రార్థన చేయండి. ఇశ్రాయేలు 12 గోత్రాల కొరకు నేను వేడుకుంటున్నాను, మీరును వేడుకోండి అని శ్రేష్టమైన మార్గాన్ని వరకు బోధిస్తున్నారు. ఈ మధ్య కొన్ని వాట్సాప్ స్టేటస్లో చిత్రంగా కనబడతా ఉన్నాయి. ఒక ఆయన ఎప్పుడు స్టేటస్ పెడతా ఉంటాడు. అందులో ఏముంటుందంటే, ఆలయంలోకి ప్రవేశించండి, అందరూ స్వాగతం. 2 నెలలకో ఖచ్చితంగా ఆ స్టేటస్ పెడతాడు. కానీ ఆయన మాత్రం ఆలయానికి రాడు. నువ్వు ఆలయానికి వచ్చినప్పుడు ఆలయంలోనికి ప్రవేశించండి అనే నైతిక హక్కు నీకు కలుగుతుంది. నువ్వు ప్రార్థించినప్పుడు ప్రార్థించమని చెప్పే హక్కు నీకు కలుగుతుంది.
నువ్వు నడిచినప్పుడు దేవుని మందిరానికి నడవండి అనే హక్కు నీకు కలుగుతుంది. నువ్వు ఉపవాసం ఉండినప్పుడు ఉపవాసం ఉండండి అనే చెప్పే ధైర్యం నీకు కలుగుతుంది. మనమేమి ఈ పనులు చేయకుండా ఇతరులకు ఎలా చెప్పగలుగుతాం? ఇతరులను ఎలా దేవుని మార్గంలో నడిపించగలుగుతాం? కాబట్టి ఏ దేవుడు ఎవ్వరి కొరకు ఈ కార్యాలు చేయడు. ఆయన మీ కొరకు చేశాడు. మీరు అనుసరించి నడుచుకోండి అంటున్నాడు. 24వ వచనం కూడా చదవండి. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేసెను. మర్చిపోవద్దు, తలంచుకోవాలి. ఈ 2024వ సంవత్సరంలో లేదా రక్షింపబడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. జనవరిలో ఏం చేశాడు, ఫిబ్రవరిలో ఏం చేశాడు, మార్చిలో ఏం చేశాడు, ఏప్రిల్లో ఏం చేశాడు, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ అన్ని నెలలలో నీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. ఎంత ఆర్థిక ఇబ్బంది, అనారోగ్యం, వ్యాధి బాధలు, శత్రు బాధలు, నెమ్మది లేని పరిస్థితిలో ఉన్న మనందరి కొరకు ఆయన ఎన్ని గొప్ప కార్యాలు చేశారు. అది నువ్వు తలంచుకుంటున్నావా? అది తలంచుకుంటే మీరు యెహోవా యందు చదవండి అమ్మా. ఎప్పుడైతే ఆయన గొప్ప కార్యాలు తలపోసుకుంటామో దేవునికి భయపడతాం, భక్తి మనలో కలుగుతుంది, నిష్కపటులమవుతాం, పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకమంటే తప్పదు, ముఖ్యమైనదే, ఇది తప్పనిసరిగా చేయాల్సిందే అంటూ ఉన్నాడు. కాబట్టి ఎప్పుడు ఎవ్వరు చేయని కార్యాలు దేవుడు మన కొరకు చేశాడు. సేవించడానికి అవశ్యంగా ఆయనకు లోబడతా ఉన్నామా? ఆయన అనుసరించి నడుస్తూ ఉన్నామా? మానక ఆయనను కొనియాడేటువంటి వారమైతే ఎంత ధన్యులం. అందుకే ప్రియులారా, ప్రతి కూటం ప్రాముఖ్యమైనది, మనల్ని మరింత సమీపస్తులుగా దేవునికి చేస్తుంది, ఆయన దీవెనలను మనకిస్తుంది. ఒక నిర్ణయం, ఒక ప్రతిష్టతతో మనం సాగాలి. అప్పుడు దేవుని ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తాం. దేవుడి తలంపులను దీవించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. మనం ప్రార్థనలోకి వెళ్ళడానికి ముందు ఒక పాట పాడుకుందాం.